ఇప్పుడంటే ముచ్చట కోట్ల నడుస్తుంది గాని మొన్నటిదాకా కంచగచ్చిబోలి భూముల పంచాది మస్తు గట్టిగా అయింది. లొల్లులు, అరెస్టులు, లీడర్ల ముచ్చట్లతోని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదే కథ నడిచింది. అన్నిటికి మించి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు, ఫోటోలు మస్తు అలసలు చేసినాయి. అయితే అందులో కొన్ని అసలు అయితే ఇంకొన్ని టూపున్నాయట. వాటి మీద సర్కారోళ్ళు గట్టిగానే గరమైండ్రు. ఇప్పుడు ఆ ముచ్చట ఎందాక పోయిందంటే చూడుర్రి. కంచగచ్చిబౌలి భూముల పంచాది జోరుగా నడిచినన్ని దినాలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు మస్తుగా తిరిగినాయి. అందులో అసలు ఫోటోలేవో, డూప్లికేట్ ఫోటోలేవో తెలియకుండానే చాలా మంది టిక్కు అని షేరింగులు కొట్టిండ్రు. అయితే డూప్లికేట్ ఫోటోలు, డూప్లికేట్ వీడియోలు పెట్టి సర్కారోళ్ళ పేరును బదనాం చేస్తున్నారని సీఎం సారే మస్తు కోపానికి వచ్చేటాలకు డూప్లికేట్ ఫోటోలు, వీడియోలు పెట్టిన వాళ్ళ మీద నజరేసిండ్రట పోలీసోళ్ళు. అందులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ మేడంకు కూడా నోటీసులు ఇచ్చిండ్రు. పోలీసు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మేడం అన్ని తీర్ల సమాధానాలు చెప్పిందట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ సోషల్ మీడియాలో మేడం పెట్టిన ఫోటోనే ఇంకో 2000 మంది కూడా పెట్టిండ్రట. మరిగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఒక్కదాన్నే టార్గెట్ చేస్తారా అన్నట్టు మళ్ళీ కామెంట్ రాసింది మేడం. అట్లయితే మరిగా న్యాయం కాదు చూడరి అన్నట్టు కూడా రాసుకొచ్చింది. ఇక ఈ ముచ్చట్ల మీదనే సీఎం సార్ ఆఫీసు గరమైంది. సీఎం సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ఇంటర్నెట్ గుట్లే ఐఏఎస్ మేడంకు తలిగేటట్టు ఓ పోస్ట్ పెట్టిండు. రాష్ట్రంలో అధికారం మారితే ఐఏఎస్ ఆఫీసర్ల మనసు కూడా మారుతుందా అన్నట్టు పేరు చెప్పకుండానే సురుకులు పెట్టిండు అయోధ్య రెడ్డి సారు. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఎట్టబడితే అట్లా చెట్లు కొట్టేయించి జీవాలను ఆగం పట్టించిన వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతాండ్రు. ఏడుపు జీవాల కొరక లేకపోతే పాత సర్కారోళ్ళ కొరక అన్నట్టు రాసుకొచ్చిండు ఆయనే. మొత్తానికైతే గిట్లా సర్కారోళ్లకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ మేడంకు నడమ పంచాది అవుతున్నది అనుకుంటారా అందరూ. మరిగా పంచాది ఎక్కడ దాకా పోతుందో ఏమో, చూడాలి ఏమవుతుందో.